యా సరే, ఇవాళ ఈవినింగ్ కల్లా మీకు మెయిల్ పంపిస్తాను. అది సెట్ చేసి మీరు ఫైల్స్ లో పంపించండి, సరేనా? ఓకే అలాగే. ఇదేంటిలా ఎగిరిపడింది? అంటే అమ్మమ్మ గాని తాతయ్య గాని? అదేం కాదులే. యూసుఫ్ కూడా వెళ్ళింది కదా. ఏంటి బాబా, ఏమైంది? వాళ్ళతో ఆడుకుంటున్నారు దిల్లు. చేతిలో ఫోన్ చూడు, లాక్కుని ఎక్కడ పడేశారు. డోంట్ వరీ బాబా, ఇప్పుడు పసుపు తెప్పిస్తున్నా, ధూపం వేస్తా, మొత్తం క్లియర్ అయిపోతుంది. నువ్వు యూసుఫ్ కూడా వెళ్ళలేదా? వెళ్ళా, వచ్చేటప్పుడు ఫకీర్ హుస్సేన్ కలిసి వచ్చా. బస్సు పంపిస్తానన్నాడు. గ్యారంటీగా వెళ్ళిపోతారంటనా? అరుంధతి సినిమాలో సోను సూద్ పారిపోతాడంట. అలాంటప్పుడు నీతో పాటు తీసుకురాలేపోయావా? దీది దీది నీకు నిండు నూరేలురా. ఇప్పుడే నీ గురించి చెప్తున్నా. బావా 1000 రూపాయలు. ఇదిగో దీది భస్మం. కంటికి సుర్మా పెట్టుకుని భస్మాన్ని ధూపంలో కలిపి వేయమన్నాడు. అలాగే. శుక్రియా దీది. బావా రా. కళ్ళకేదో పెట్టుకోమన్నాడుగా. సురమాలి బావా, కాటక లాంటిది. ఈ భస్మాన్ని సాంబ్రాణిలో కలుపుతా. బావా నువ్వు కాఫీ తాగవా? లేదు దిల్లు, నువ్వు ముందెలా పనిలో ఉండు, నేను కాఫీ కలిపి తీసుకొస్తాలే. థ్యాంక్ యూ బావా. కిచెన్ లో ఉంటారో ఏమో. చిచ్చి, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో ఏంటో. ధూపం వేస్తే పోతారందుక దిల్లు. ఏంటి బాబు సార్ని పాప మేడం ని వదిలేసి నన్ను పట్టించుకుంటున్నారు. ఇప్పుడు లోపలికి వెళ్తే ఏం చేస్తారో ఏంటో. దిల్లు 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 ధూపం పనిలో ఉన్నట్టుంది. నేనే డేట్ చేస్తా. ఇక్కడేం చేస్తున్నారా? పాపత్తికి కాఫీ కలుపుతున్నా. సర్లే, మాకు కూడా 2 కప్పులు పోయి. అయ్యో లేవుగా, ఒక మనిషికే పెట్టా. అయినా నువ్వేంటి ఇంత కంగారుగా ఉన్నావు? కప్పు తీసి నానమ్మ తాతయ్య కనిపించారా? నీకెందుకు రావని? చూసావా చంటిది ఏం చేసిందో? ఏం చేద్దాం చెప్పాయమ్మా, వెళ్ళిపోదామా? వాళ్ళకి బుద్ధి చెప్పి గాని నేను ఈ గడప కదలను. వాళ్ళకి బుద్ధి చెల్లాలేదాయమ్మా. వస్తుందయ్యా, మనం మనసు పెట్టి ఆలోచిస్తే తప్పకుండా వస్తుంది. ఏమయ్యమ్మా, నాకు నమ్మకం సన్నగిలుతుంది. ఇదిగో మనిషిలా అలా డీలా పడమాక, చెప్తాగా. సరే నీ ఇష్టం, నువ్వు ఎట్టంటే అట్టా ఆయమ్మా. ముందు నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ పట్టరా. అట్టాగే, ఇప్పుడే తీసుకొస్తా. ఈ ధూపంతో అయినా వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు. ఇదే మెల్లమెల్ల తీసుకెళ్తాను రా, ఇంకోటి కలుపుకో. ఏంటి బావా, కాఫీ ఏది? ఆ ముసలి మనల్ని వదిలేదు దిల్లు. అందుకేగా ధూపం వేసేది. ఇంతకీ కాఫీ ఏది? ఈ ధూపానికి వెళ్తాయంటావు దిల్లు? నాకైతే నమ్మకం లేదు. ధూపం వేస్తేనే కదా తెలిసేది వెళ్తారు లేదో. కాఫీ ఏది బావా? అసలు ఈ ధూపం కాదు దిల్లు, ఏదైనా గట్టి ప్లాన్ ఆలోచించాలి, లేకపోతే మన ఇంట్లో ఉండనిచ్చేలా లేరు. ఏ ఉండు, ముందు ధూపం వేయని. ఆ హుస్సేన్ ఫకీర్ చాలా పవర్ఫుల్ బావా. కాఫీ ఏది బావా? నీకు తీసుకొచ్చిన కాఫీనే ఆ ముసలుడు తీసుకెళ్లి అమ్మమ్మకి ఇస్తానరా మనోడా అన్నాడు. అవునా? మరి ఇందాక నేను చెప్పేదేంటి? కాఫీ తీసుకెళ్లారని చెప్పలేదు కదా. టెన్షన్ లో మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? లేదు బావా, నువ్వన్నట్టు మనం ఊరుకుంటే ఈ ఇంటిని ఏ రౌడీలో డాల్లో కాదు వీళ్ళే కబ్జా చేసేలా ఉన్నారు. మరి ఏం చేద్దాం? ఈ ధూపం మేడం మానేద్దామా? నిన్ను ధూపం ఏం చేసిందిరా? ఇందాక నుంచి ధూపం వద్దు చెప్పుకుంటున్నా. నమ్మకం లేదు దిల్లు. లేదు బావా, ఈ ధూపంతో వెళ్ళిపోతారని నాకెందుకో గొప్ప నమ్మకం. సరే వేస్ట్ చూడు.
నేను పనిచేస్తాను దిల్లు. ఏంటి మన భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళి. భాస్కర్ అన్నయ్య మంగళగిరి వెళ్ళాడంట. 4 రోజులైందంట వెళ్ళి. 4 రోజులైందా? కొంప తీసి ఈ గోపాలం గడి భాస్కర్ గడి కాదు కదా? అంతేనంటావా బావా? 4 రోజులు అనేదాన్ని సింక్ చేస్తే అలాగే అనిపిస్తుంది దిల్లు. ఎందుకైనా మంచిది, నేను వాడింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తా. నువ్వు ఈ లోపల ధూపం వేయి. అలాగే బావా, నువ్వు వచ్చేలోపు ఈ ధూపం వేసి వాళ్ళని వెళ్ళగొట్టేస్తాను. ఓకే దిల్లు, బాయ్. బాయ్ బావా. ఇప్పుడు నీ గోల్డ్ రింగ్ అంత అవసరం అంటావు అత్త? బాబు ఆ ముసలి పీరుగులు టెన్షన్ పెడుతుంటే నువ్విక్కడ కూల్ గా కూర్చుని నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నావేంటి అంటున్నాడు పాప. నో గోపి, నేను థింక్ చేస్తూనే ఉన్నాను. మామా రేయ్, నీకు దండం పెడతా, ముందు వాళ్ళని ఎలా వదిలించుకోవాలో అది ఆలోచించండి రా. మనకి పడితే వదిలించుకోవచ్చు మావా, ఎదురుగానే ఉన్నారుగా, వాళ్ళ వెళ్ళగొట్టేది. అంటే ఏంట్రా, వాళ్ళని ఇక్కడ పర్మనెంట్ గా సెటిల్ అయిపోమంటావా? యు ఇడియట్, ఎందుకు అలా చెప్తావ్? దీనికి చివరి మాట ఒకటే కరెక్ట్ అవుద్ది. నేను అలా అనలేదు పాప. ఇప్పుడే కదా అన్నా ఇక్కడే సెటిల్ చేద్దాము అని. ఏంట్రా? ఇది సాంబ్రాణి పాప. అంటే అదొక రకమైన ఫ్రాగ్రెన్స్. పొగంటి చూడండి, ఇల్లు తగలడుతుందేమో. వాట్స్ హ్యాపెనింగ్ బాబు, నాకేమీ అండర్స్టాండ్ కావడం లేదు. ఏంది మావా, ఏం మాట్లాడలేదు? పొగ చూసి భయం వేసి నోరు పడిపోయిందా ఏంటి? ఆ ముసలి పీనుగులు ఏమో చేస్తున్నారని నా అనుమానం రా గోపాలం. గోపి రా వెళ్ళి చూద్దాం. దేంచలేమో పాప. వాట్ ఎవర్, ఇలా టాలరేట్ చేస్తూ ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారు బాబు. మావా అత్తే అంటుంది బయటికి వెళ్ళి చూద్దాం అంటుందిరా. అది అర్థమైంది, దాని తర్వాత ఏదో అంటుంది కదా. ఇలా మీకు ట్రాన్స్లేట్ చేస్తూ కూర్చుంటే ఎపిసోడ్ మొత్తం ఇక్కడే అయిపోతుంది. పదండి వెళ్ళి చూద్దాం. పద. చూద్దామా అమ్మా? మనం ఇప్పుడు వాళ్ళకి కనిపించం వినిపించంలే, పర్వాలేదు. ఈ చివరిదానికి పొగేస్తే మనం వెళ్ళిపోతామని ఎవరు చెప్పారా అమ్మా? ఒక రకంగా కాదయ్యా, నానా రకాలుగా మనల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బావగాడు బయటికి వెళ్ళొస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఈ పొగ తుప్పతో ముసలి దయ్యాలు పారిపోవాలి. ఓం హ్రీం క్రీం కబాలి వెళ్ళిపోండి. ఓం హ్రీం క్రీం కబాలి వెళ్ళిపోండి. నానమ్మ, తాతయ్య, నాలాంటి టాలెంట్ ను తిప్పికొట్టిన మిమ్మల్ని వదలను. పాప బాబుల్ని హడలెత్తించిన నేను మిమ్మల్ని సరెండర్ చేసుకోలేనా? చేస్తా కబాలి. ఇవ్వాలే, ఇప్పుడే మిమ్మల్ని స్వర్గానికి పంపించి మళ్ళీ పాప బాబులతో ఆడుకునే ఎపిసోడ్స్ వచ్చేలా చేస్తా. కబాలి. చంటిది మనల్ని స్వర్గానికి చేరుస్తుందంటో. బేబీ, ఏంటి న్యూసెన్స్? చంటి పిల్లలకేసే సాంబ్రాణిని ఆ ముసలి పీనుగులకేస్తే పోతాయా? ఆయమ్మా, బాబు గారి కాలికి కాలడ్డం పెడతా, దెబ్బ కింద పడతాడు. ఏంటి, మమ్మల్ని హడలెత్తించావా? ముందా ముసలి పీనుగల్ని ఏమైంది? ఒక్క పొరలో పడ్డాడు కదా, లేపు లేపు. నన్ను అన్నారు కదా తిక్క కుదిరింది. అబ్బా పాపా, అయినా మావా అట్టెట్టా పడ్డావు, కింద చూస్తే నడవద్దు. నాకేమన్నా సరదానంట్రా? ఎలా ఉంది? రకరకాలుగా ఉంది పాపా. బేబీ, ఇదంతా నీ వల్లే జరిగింది. అన్నెసెసరీగా హౌస్ లో స్మోక్ వేసి హౌస్ ని పొల్యూట్ చేసావు. దాని వల్లే బాబు కింద పడ్డాడు. అదేం కాదు, కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిస్తే బాబే కాదు వాళ్ళ బాబు కూడా పడతాడు. ఏమైంది దిల్లు? అమ్మమ్మ తాత ఈడ్చుతున్నారా? షట్ అప్. బేబీ
అన్నెసెసరీగా స్మోక్ వేసింది, అందుకే బాబు కింద పడ్డాడు. ఊరుకోండి పాప మేడం, నేను స్మోక్ చేయబట్టే వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటి సెల్లై, వాళ్ళు నిజంగానే వెళ్ళిపోయారంటావా? ఒక్క నిమిషం బావా, వీడు గోపాలమా భాస్కరమా? వీడు గోపాలం గడే. ఆ భాస్కర్ గారితో ఇప్పుడే ఫోన్ లో మాట్లాడొస్తున్నాను. ఏంటి సెల్లై, వాళ్ళు వెళ్ళిపోయారని అడిగితే బావతో గుసగుసలాడతావేంటి? ఏం లేదులే, వాళ్ళు నిజంగానే వెళ్ళిపోయారా? లేకపోతే ఈ పాటికి నాన్న రచ్చ చేసేవాళ్ళు కదా. పాపా వాళ్ళు రియల్లీ గాన్. Yeah, baby, you're right. రైట్ సంగతి దేవుడు ఎరుగు. ఇక నా లెఫ్ట్ లెగ్ దొబ్బింది. ముందు డాక్టర్ని పిలవండిరా, నొప్పి భరించలేకపోతున్నాను. హాస్పిటల్కి వెళ్ళండి బాబు సార్. No, Gary, minor injury కదా. ఏందత్తా, మొగుడు ఇక్కడ మంచాలు పడి ఉంటే నీకు నగలకు మజూరీ కావాల్సి వచ్చిందా? బుద్ధుందా? పద్ధతేనా? బాబు లాగి పెట్టి ఒకటి పీకమంటున్నావు అండి. why బాబు? చీదీనమ్మ జీవితం. వదిలే పాప, ఇప్పుడు ట్రాన్స్లేట్ చేసే ఓపిక లేదు. రే గిరిగా, డాక్టర్ని పిలవండిరా. అలాగే. ఆ ముసలి పీనుగులు వెళ్ళిపోయారన్న ఆనందం కూడా లేకుండా పోయింది. హలో డాక్టర్, నేనండి నందిని మేడం వాళ్ళ అబ్బాయిని. అర్జెంట్ గా మా ఇంటికి ఒకసారి రండి. అలాగే. అరే గిరిగా, మంచి డాక్టరేనా? ఏంటి ఫోన్ లేని పిలుస్తుంటే మళ్ళీ మంచి డాక్టరేనా అని లెక్కలేస్తున్నారు? పోనీ వద్దని చెప్పానా? వద్దురా, రానివ్వరా. పాపా పాపా Doctor coming, బాబు. Cool down. థ్యాంక్స్ పాపా. ఏం చేద్దాం అంటావా అమ్మా? ఎవరిని? ఇంకెవరిని? ఆ బాబు గారిని. కాలు ఇరిగినా వాడు నోరు తగ్గినా చూడు, డాక్టర్ వచ్చి నయం చేస్తాడంట. ఏ ఆ డాక్టర్ని నువ్వు పంపించేయలేవా? అద్దీ లెక్క. అట్టనే బాగుంది. ఇప్పుడు చూడాయమ్మా, బాబు గారికి డాక్టర్ గారికి సుక్కలు చూపిస్తా. ఆ పని చేయబోయ్. పాపా పాపా పాపా. గురి డాక్టర్ కి రిమైండ్ చేయి. వచ్చేస్తుంటే పాప మేడం, ఆయన కళ్ళు నెత్తిన పెట్టుకుని Shut up! పాపా పాపా. బేబీ బాబు ఇరిటేట్ చేయకు. అదే డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ ప్లీజ్ కమ్. డాక్టర్ గారు, మా బాబు సార్ అమెరికాలో చిన్న చితక వ్యాపారం. డాక్టర్ గారు, మా బాబు సార్ కాలు విరిగినట్టుంది, కొంచెం చూడండి. నడుస్తూ నడుస్తూ ఎవరో తోసినట్టు కింద పడ్డారండి. పళ్ళు కూడా ఒకటో రెండో ఊడినట్టున్నాయి చూడండి. నువ్వు నార్మల్. మీరంతా కాసేపు మౌనంగా ఉంటారా? పడి ఎంతసేపు అయింది? 3 members డాక్టర్. నేను బాబు గోపి స్టెప్స్ దిగి వస్తూ ఉంటే ఈవిడెవరు? బాబు సార్ భార్య డాక్టర్ పాప మేడం. ఓ చూడండి పాప మేడం, ఎంతమంది అని నేను అడగలేదు, పడి ఎంతసేపు అయిందని అడిగాను. ఓ సారీ డాక్టర్. ఎక్కడండి నొప్పి? ఇక్కడ. పాపా. యు ఇడియట్, ఎందుకు దోసావు? అయ్యో నేంటో లేదు డాక్టర్, ప్రామిస్. ఓకే, మీకు ఇంజెక్షన్ ఇస్తాను. వేర్ ఇస్ మై కిక్ బ్యాగ్? యు ఇడియట్, నా కిక్ బ్యాగ్ నువ్వెందుకు తీసుకున్నావు? అమ్మతో డాక్టర్ నేను తీయలేదు. Shut up. నువ్వు తీయకపోతే నీ హ్యాండ్స్ లోకి ఎలా వచ్చింది కిడ్ బ్యాగ్? పాప మేడం, డెవిల్స్ వెళ్ళలేదు, వాళ్ళు ఇదంతా చేస్తున్నారని నా డౌట్. వాట్ రియల్లీ? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? పాపా ఏమైంది? ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. తీసుకోండి డాక్టర్. ఇవ్వు. ఏంటో నువ్వు ఏ నుంచి ఆ బ్యాగును పట్టుకున్నావా? అవునా అమ్మా? ఇవ్వు. ఇవ్వు. అలా గట్టిగా పట్టుకుంటావేంటి? ఇవ్వు. అయ్యో బాబు, నేను పట్టుకోలేదు డాక్టర్. ఇవ్వు. ఇప్పుడు మనుషులు డాక్టరా? చేసిందంతా మీరు చేసి మళ్ళీ నన్ను అంటారేంటి? డాక్టర్ గారు, నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి. డోంట్ వరీ, ఇది ఇస్తే నొప్పి తగ్గిపోతుంది. యా బాబు. ఏమో డాక్టర్, నాకు చిన్నప్పటి నుండి ఇంజెక్షన్ అంటే భయం. నొప్పి తెలియకుండా పొడుస్తారా బాబుగా? రే అర్జున నడిగి పొడుస్తా. బాబు సార్ డాక్టర్ కాదు, వద్దు, నేను ఆగను. సరే ఆగు, పొడుస్తా. నాకు ఇంజెక్షన్ వద్దు. అరే ఆగరా, నడిగి పొడుస్తా.
ఏమైపోయారు? ఇంజెక్షన్ అంటే అంత భయపడితే ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ, రండి. పాప నన్ను ఒక్కడే వదిలేసి వస్తారా? వీళ్ళంటే ఓకే, నువ్వైనా ఉండొచ్చుగా. నీకు ఇంజెక్షన్ అంటే ఫీల్ అని చెప్పలేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయా? మేడం బాగా చెప్పారు. మావా నీ కాలే విరగలేదులే, ఇరుగుంటే ఏడు దాకా వచ్చేవాడి కాదు కదా, ఆడనే కూరబడిపోయేవాడివి. చెల్లను కొంచెం చెప్పవా? హలో, ఇంజెక్షన్ వద్దా? మావా పిలుస్తున్నారు, వెళ్ళండి బాబు సార్. అమ్మో నా వల్ల కాదు, నేను వెళ్ళను. నేను వెళ్ళను. అమ్మో నా వల్ల కాదు, కావాలంటే వాడినే ఇక్కడ తీసుకురండి. అంటే ఏంటి బాబు సార్, మీకు తొక్కల కాల్ కోసం మేమంతా బలిపోవాలా? నో కామ్రేడ్, ఈ అన్యాయాన్ని సహించేది లేదు. హలో రండి, ఇంజెక్షన్. ఏంటి బాబు సార్ ఇప్పుడు వెళ్ళంటారా? చచ్చిన వెళ్ళను. ఇదిగో ఈ కాలు పోతే ఈ కాలు ఉంది, ఒంటి కాలు మీద కుంటూ నడుస్తానే తప్ప వాడి దగ్గరికి మాత్రం ఇంజెక్షన్ కోసం వెళ్ళనంటే వెళ్ళను. కాలు విరిగినట్టుతో సహా అందరూ ఎక్కడికి పారిపోయారు? ఈ కొంపేదో తేడాగా ఉంది. సరేలే, కండకలేని నొప్పి ఇంజెక్షన్కి ఎందుకు అన్నట్టు నాకెందుకు. హలో, నేను పోతున్నా, మళ్ళీ ఫోన్ చేసిన రాను. ఎవరు మీరు? మేము మీ అభిమానులం డాక్టర్ అయ్యా. ఏంటి అభిమానులా? యు మీన్ ఫ్యాన్స్? యా. చెప్పండి, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఒకటి దగ్గు, ఒకటి ఆయాసం, ఒకటి నీరసం. ఒకటని చెప్పి మూడు చెప్తావేంటి? ఏదోనయ్యా, ఏదైనా గోళీ ఉంటే ఇవ్వు. ఇస్తా గాని నేను మీకు ఎలా తెలుసు? వాణి అమ్మలేదు, అదే మీ నరసమ్మ. అది మా చుట్టంలేయ్యా. వాణి చనిపోయిందిగా, అందుకే మాకు చుట్టమైంది డాక్టరు. కన్ఫ్యూజన్. ఓకే, ఇది ఉదయం, ఇది మధ్యాహ్నం, ఇది రాత్రికి. అప్పుడు దాకా దగ్గు తగ్గదు కానీ అన్ని ఒకసారి వేసుకుంటా. ఏ ముసలుడా, అవి టాబ్లెట్స్ రా, అన్ని ఒకసారి మిగతా చస్తావు. మేము చచ్చి చాలా కాలమైంది డాక్టర్ అయ్యా. ఆ డాక్టర్ని పంపించేస్తే బాబుగాడి కాలికి ఎవరు వైద్యం చేస్తారు? నేనే అమ్మా, మీరు చూస్తా ఉండు, వాడిని పరిగెత్తిస్తాను. Something has happened. ఏదో జరిగింది. పదండి చూద్దాం. డాక్టర్ జీ, డాక్టర్ జీ, డాక్టర్ జీ. ఇంకెక్కడ డాక్టరు? తాత వాళ్ళు భయపెడితే పారిపోయింటాడు. అంటే ఇంకా తాతోళ్ళు ఇక్కడే ఉన్నారంట. బాబు సార్ కోసమైనా ఉండుంటారేమో. నువ్వు అలా మాట్లాడి నన్ను టెన్షన్ పెట్టకే. పాపా ఏమిటా సౌండ్? నేను కూడా ఇప్పుడే విన్నాను కదా. పెద్దమ్మ పెద్దనాన్న బ్యాడ్ బేబీ చాలా హెరాస్ చేస్తుంటారు. ముసలి ఇబ్బంది పెడుతున్నారని చెప్తుందిరా. పాప మేడం, వాడి సంగతి తర్వాత. పాపం బాబు సార్, ఆ తాత ఏం చేశాడో ఏంటో. ఎక్కడున్నారా పాపా? గిరి, ఓ అక్కడున్నారా? అది బాబు సార్ కాదు. బాబు సార్ ఇన్సైడ్ లో తాతున్నాడు.
ఆగండి రా, నాలో ఎవడు లేడురా. నొప్పి కాస్త పోయింది పాప. చీతీనమ్మ జీవితం. ఆ ముసలాళ్ళు ఏమో నన్ను వదిలేలేరు. వీళ్లతో ఉంటే వాళ్ళు రారేమో అనుకుంటే వీళ్ళు నన్ను రానివట్లా. ఒరే గిరి, నేనురా నీ బాబు సారిరా, నేనేరా. ఒరే గిరిగా, నేను మీ బాబు అయినరా పాపా. చచ్చిపోయాడమ్మా. బేబీ కాల్ ది డాక్టర్. మనమే హాస్పిటల్ తీసుకెళ్దాం. Come on, hurry up. ఇంత పొరుగున్నారండి బాబు సార్.